డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతూ కాకినాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. సోమవారం కాకినాడలో వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సినిమా రోడ్లోని ఆనందభారతి గ్రౌండ్స్ నుండి కోకిల సెంటర్ వద్ద గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. కోకిల సెంటర్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా యువజన విభాగ అధ్యక్షులు రాగిరెడ్డి బండిలు మాట్లాడుతూ డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. చాలా చోట్ల ఫీజు రియంబర్స్మెంట్ లేదని, ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని ఇచ్చిన హామీ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గౌడ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నాయకులు అల్లి రాజబాబు, సాగర్, పవన్, రెహమాన్ ఖాన్, బాషా, పిల్లి రామారావు, అజ్జు, పసుపురెడ్డి వెంకటలక్ష్మి, చంద్రశేఖర్, బాలప్రసాద్, నిర్మల్ జైన్ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటే మీకు మీరు సత్యుగులు అని చెప్పేసి నిర్మించుకోవడానికి బాగుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, ఏదైతే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అక్రమాలు జరిగిన డిఎస్సిలో ఎవరైతే సభ్యులు సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన సభ్యులకు కూడా ఈరోజు సర్టిఫికెట్లు లేవు. దానికి కారణం మీరైతే ఉద్యోగం అయితే ఇచ్చారు కానీ సర్టిఫికెట్లు రాకుండా ఈరోజు కాలేజ్ యజమాని వాళ్ళు చాలా మంది సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. దీనికి కారణం ఏం చెబుతున్నారంటే ఫీజు రీయింబర్స్మెంట్ మాకు పడలేదు కానీ డబ్బులు మీరు కట్టండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగం వచ్చింది కాదని కొన్ని సొంత డబ్బులు కట్టన్నా అప్లికేషన్ సర్టిఫికెట్లు తీసుకుంటారు. కానీ చదువు పూర్తయిన వాళ్ళకి ఏ విధంగా సర్టిఫికెట్లు వస్తాయి? మేము చాలా మంది కాలేజీలకి ఫోన్ చేసి సర్టిఫికెట్ రాలేదంట కదా అని అంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదండి మాకు, కానీ మా డబ్బులు మాకు కడితే తప్ప మీ సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీ వాళ్ళు చెప్తున్నారు. సో చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ల ముందు చాలా డబ్బా కొట్టాడు ఆయన. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పేసరి పాప నిరుద్యోగులు నమ్మి ఓట్లేస్తే సుమారు 2.5 సంవత్సరాలు అయినా ఈరోజు నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక్క మాట కూడా లేదు. సో అన్ని రకాలుగాను ప్రజలు వంచేసేసిన ఈ ప్రభుత్వం దిగిపోవాలి. అదేవిధంగా చిత్తశుద్ధి ఉంటే లోకేష్ గారు ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ పూర్తయ్యే వరకు లోకేష్ గారు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సి పై జరిగిన అవకతవకలకి బాధ్యత వహిస్తూ లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా ఏ చలనం లేదు. ఇంత కూడా వాళ్ళు కనీసం ఏ ఒక్క మంత్రి వచ్చి దీని మీద తప్పేం జరగలేదని ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య 2 రోజుల్లోనూ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళ చేత రీల్స్ చేయించి పెడుతున్నారు. ఏం అవినీతి జరగలేదు, ట్రాన్స్పరెంట్ గా జరిగిందని. అంత జరిగింది అని అనుకుంటే అయితే మీరు డిఎస్సి అభ్యర్థులు మన లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని సిబిఐ ఎంక్వైరీ చేయించుకోమనండి, నిజాయితీగా బయటికి రమ్మనండి. 3 పార్టీలు 6 హామీలు ఇచ్చి మొగ్గలేస్తున్నారు అవి నెరవేర్చడానికి. కరోనా కష్టకాలంలో కూడా జగన్ గారు 6-7 హామీలు అవలేలుగా నెరవేర్చారు. మీరు జగన్ గారితో పోల్చుకున్నారు హామీలు నెరవేర్చడంలో. ఎంత సిగ్గుచేటంటే విద్యాశాఖలో అవకతవకలు జరుగుతున్న విద్యాశాఖ మంత్రిని మళ్ళా కూటమి ప్రభుత్వం వాళ్ళు సీఎం చేద్దాం అనుకుంటున్నారు. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా వాళ్ళు పరిపాలిద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇస్తే శ్రీలంక వద్దన్నారు, మరి ఏళ్ళు ఇస్తే బంగ్లాదేశ్ వద్దా? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేస్తే సర్వేలో మన రాష్ట్రం 16.2% అంటే 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. బంగ్లాదేశ్ కన్నా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో యువత విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పని చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మీరు చేసిన పనులకి విచారణ జరిపించి